ఇది మరొక ఉదంతం. ఒక దళానికి అధిపతి రాజా. తన దళంలో తన తరువాత దళాధిపతులు కాదగిన ఇద్దరిని రాజా బహిష్కరించాడు. రాజా పెద్దవాడైపోయిన తర్వాత రాజాని శ్రీ రమణుల ఆశ్రమం వద్ద విడిచి మిగిలిన కోతులు వెళ్ళిపోయాయి. ఆ మర్నాడు ఆశ్రమవాసులు రాజాను చూసి ఆ కోతి ఆఖరి క్షణాల్లో ఉందని గ్రహించారు. రాజా చనిపోగానే ఏ సన్యాసికో చేసినట్లు అంత్యక్రియలు జరిపించారు మహర్షి. ఒంటి నిండా విభూది పూయించి ముఖాన్ని మినహా దేహాన్నంతా బట్టతో కప్పి కర్పూర హారతులిచ్చి ఖననం చేయించారు. ఆ పైన ఒక రాతి ఫలకాన్ని పెట్టి కప్పేశారు. ఆ అవశేషాలకు ఏ అపకారమూ జరగకూడదని. కోతుల దళాల మధ్య కలహాలు వచ్చినప్పుడు రెండు వైపుల వారు శ్రీ రమణుల దగ్గరికి వచ్చేవి. వాటి భాషను వారు అర్థం చేసుకుని రాజీ కుదిర్చేవారు. ఇది సామాన్య మానవుడికి సాధ్యమేనా అని మనం ఆశ్చర్యపోతాం. అరుణగిరి దిగి శ్రీ రమణాశ్రమంలో శ్రీ భగవాన్ ఉండడం మొదలుపెట్టిన తర్వాత కోతులు వచ్చేవి. ఇప్పటికీ వస్తాయి. ఆశ్రమంలో కోతుల తోట అని ఒకటి ఉంది. దీనినే కోరంగు తోటం అంటారు తమిళంలో. శ్రీ రమణుని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు పళ్లను ఏ ఇతర పదార్థాలు తెచ్చేవారు. వాళ్ళు ఏమాత్రం యామరపాటుగా ఉన్నా కోతులు వాటిని ఎత్తుకుపోయేవి. మహర్షి అన్నిటినీ వినోదంగా చూసేవారు. ఎవరైనా కోతుల్ని కొట్టబోతే వారించేవారు. ఇది జంతువుల స్వస్థలం, మనమే వచ్చి దానిని ఆక్రమించుకున్నాం అని చెప్పేవారు. ఒకసారి ఒక కోతి శ్రీ భగవానికి చూపిద్దామని తన పసికూరను తీసుకొచ్చి హాల్లో ప్రవేశిద్దాం అనుకుంది. అక్కడున్న భక్తులు వారించబోయారు. మహర్షి కల్పించుకొని, మీరు మీ పిల్లల్ని మనుషుల్ని తీసుకొచ్చి నాకు చూపుతున్నట్లే ఆ కోతి కూడా తన బిడ్డను నా వద్దకు తీసుకువస్తున్నారండి, ఎందుకు అడ్డగిస్తారు అని అడిగారు. ఒకసారి భక్తులతో పాటు శ్రీ భగవాన్ గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పచ్చయమ్మన కోవేరును సమీపిస్తుండగా వాళ్ళకి ఆకలి దాహము వేశాయి. దగ్గరలో నీరు లేదు. ఎక్కడి నుంచి వచ్చాయో కొన్ని కోతులు గుంపుగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న నేరేటి చెట్టునెక్కి కొమ్మల్ని బాగా విదిల్చి పళ్ళని నేల మీద రాలేట్టు చేశాయి. అవి ఒక్క పండునైనా తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటిలో కొందరు స్త్రీలు కుండలతో మంచినీళ్ళు తెచ్చి భక్త బృందాన్ని ఆదుకున్నారు. ఆ సమయానికి ఆ కోతులు అక్కడికి ఎట్లా వచ్చాయో ఎవ్వరికీ తెలియదు. అది అరుణాచలేశ్వరుని లీల అని సరిపుచ్చుకున్నారు. ఆశ్రమంలో ఏవైనా ఉత్సవాలు పండుగలు జరిగినప్పుడు మహర్షి పరిచారకుడిని కొన్నాళ్ళని చూసుకున్నావా అని అడిగేవారు. కొన్నాళ్ళు అంటే కోతులన్నమాట. ఆ పరిచారకుడు బోరుడంత ఆహారం తీసుకువెళ్ళి రాతి బండల మీద పరిచేవాడు. ఆ కోతులు కడుపు నిండా తిని మెదలకుండా పడుకునేవి. వాటిని చూచి శ్రీ భగవాన్, చూడు ఎంత బుద్ధిమంతులైపోయాయో, ఇక అల్లరి చేయవు అనేవారు. శ్రీ రమణాశ్రమంలో ఉండగా శ్రీ భగవాన్ తమ దగ్గరకు వచ్చి కూర్చున్న కోతుల గురించి ఒకసారి మాట్లాడారు. అవి కూడా మానవులే అన్నట్లు. ఒక కోతిని చూసి ఆ కోతి నాయకుడంటూ దాని లక్షణాలు పొగడసాగారు. ఆ కోతి మాత్రం ఎదురుగా ఉన్న భక్తుల వైపు ఏదో అసంతృప్తి చెందినట్టు చూసింది. మహర్షి తన గురించి చెప్తుంటే భక్తులు సరిగ్గా ప్రతిస్పందించడం లేదన్న అసంతృప్తితో చూసినట్లుంది ఆ చూపు అని ఒక భక్తుడు చెప్పాడు. కోతులు మహర్షి సన్నిధిలో ఎంతో పొందికగా కూర్చొని వారిచ్చిన ఆహారాన్ని తీసుకుని ఆ మరుక్షణమే అవి గంతులు వేసుకుంటూ అలవాటు ప్రకారం బండరాళ్ల మీద దూకుతూ ఏ బాదరాబందీ లేని జీవుల్లా వెళ్ళిపోయేవి. శ్రీ రమణులు కొండపైకి వెళ్ళినప్పటి నుంచి వారికి కుక్కలు ఎప్పుడూ తోడుగా ఉండేవి. ఆ కుక్కల పుట్టుపూర్వోత్తరాలన్నీ మహర్షికి ఎరుకే. ఆ విషయాలను చెప్తుండేవారు కూడా. కుక్కలకి పేర్లు పెట్టేవారు. నీల, జాక్ అనేవి కమల పిల్లలు, రోజ్ ఇంకా మిగిలినవి కమల మనుమరాళ్ళు అంటూ ఆయా కుక్కల బంధుత్వాలను కూడా చెప్పేవారు. కమల జబ్బుతో పడి ఉన్నప్పుడు కమల మనుమరాండ్రతో, వెళ్ళి మీ అమ్మమ్మని చూసిరండి, ఇంకా కొన్నాళ్లలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి పంపారు. ఒకసారి చిన్న కరుప్పన్ అనే కుక్క బాగా నల్లగా ఉండేది. ఆ చిన్న కరుప్పన్ గురించి మహర్షి చెప్పింది ఇది. మేము విరూపాక్ష గుహలో ఉండగా మాకు కొంత దూరంలో ఒక నల్లని ఆకారం పెడుతుండడం చూసేవాళ్ళం. ఒక్కొక్కసారి పొదల వైపు ఒక ముఖం కనబడేది. దీన్ని బట్టి ఆ కుక్క వైరాగ్యం ఎంత గట్టిదో తెలిసేది.
ఎవరితోనూ పొత్తు లేక ఒంటరిగా ఉండాలన్నట్లు ఉండేది. ఆ జీవి స్వాతంత్ర్య పిపాసిని, వైరాగ్యాన్ని మేము ఆదరించి అవసరమైన ఆహారాన్ని తనకి అందుబాటులో ఉండేట్టు విడిచేవాళ్ళం. ఒకనాడు మేము కొండ ఎక్కుతుండగా కరూపన్ ఎగిరి వచ్చి తోకనాడిస్తూ సంతోషంగా నా చుట్టూ తిరిగాడు. మేము అంతమంది ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చాడో చెప్పలేము. అప్పటి నుంచి మాతోనే ఆశ్రమంలో ఉండిపోయాడు కరూపన్. ఎంతో తెలివిగలవాడు, స్నేహభావం కలవాడు. కానీ కొందరికి ఆ కుక్క పొడగిట్టేది కాదు. ఎవరైనా కసిరితే ఆ ఆజ్ఞకి బద్ధమై సన్యాసి వలె దూరంగా పారిపోయేవాడు. అంత సున్నితమైనవాడు. ఒకనాడు పళనిస్వామి కరూపంతో కఠినంగా మాట్లాడినప్పుడు వర్షం పడుతున్న లెక్క చేయక ఆశ్రమానికి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళి పిలిస్తే గాని మళ్ళీ ఆశ్రమానికి రాలేదు. కొత్తగా ఆశ్రమానికి వచ్చిన వారికి కొండ చుట్టూ దారి చూపించమని మహర్షి చెప్పగానే కమల గంతులేసుకుని తీసుకువెళ్ళేది. అలా తీసుకుని వెళ్ళినప్పుడు గిరి చుట్టూ ఉన్న చిన్న చిన్న విగ్రహాల వద్దకి, తటాకాల వద్దకి, గుహల వద్దకి తీసుకుని వెళ్ళేది. ఒకసారి జాక్తో మహర్షి, మేము గిరి ప్రదక్షిణకే బయలుదేరుతున్నాం, నీవు ఊళ్ళోకి వెళ్ళు అన్నారు. జాక్ ఊళ్ళోకి వెళ్ళడం గమనించారు. కొంత దూరం వెళ్ళాక ఆ కుక్క కనుమరుగైంది. మహర్షి ఇతరులు మరికొంత దూరం వెళ్ళేసరికి కుక్క కనబడింది. అంటే ఊళ్ళోకి వెళ్ళి వచ్చేసిందన్నమాట. అప్పుడు మహర్షి, ఆశ్రమానికి వెళ్ళిపో, మాతో రావద్దు అని ఆజ్ఞాపించారు. అయిష్టంగానే ఆ కుక్క వెళ్ళిపోయింది. ఆ కుక్క దైవచింతన కలది కూడా. ఊళ్ళో ఒక నాట్యగత్తె ఉండేది. ఈ కుక్క ఆమె ఇంట్లో ప్రసాదం తీసుకునేది. ఆ తర్వాత కొండపై ఉండే గుడికి పూజారితో వెళ్ళి ఆయన్ని అక్కడ విడిచి ఇంకా పైకి విరూపాక్ష గుహకి వెళ్ళి మహర్షిని దర్శించుకునేది. ఆ పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి మౌనంగా నిశ్చలంగా కూర్చునేది. మిగిలిన కుక్కలతో కలిసేది కాదు. పొద్దున్న 9:30 గంటల ప్రాంతాల్లో కొండ మీద ఉన్న గుడి వద్దకు వెళ్ళి అక్కడ ప్రసాదాన్ని తీసుకుని తిరిగి తన గుహకు వచ్చేది. మధ్యాహ్నం, రాత్రి ఆ నాట్యగత్తి ఇంటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకునేది. ఈ మధ్యలో ఏమీ తినేది కాదు. ఒక సాత్విక యోగి వలె కాలం గడిపేది. ఒకసారి ఒక చిరుతుపులి ఆ కుక్కపై పడి మెడ మీద దెబ్బ కొట్టింది. ఆ కుక్క అరుపు కొండ మీద ఉన్న గుడి వరకు వినపడింది. పూజారి వేసిన కేకలకు ఆ చిరుత కుక్కను విడిచి వెళ్ళిపోయింది. కానీ మరికొన్నాళ్లకే ఆ కుక్క చనిపోయింది. శ్రీ భగవాన్ స్కందాశ్రమంలో ఉండే రోజుల్లో ఒక జిల్లా కలెక్టర్ ఆంగ్లేయుడు కొండ మీద విహరిస్తూ ఆశ్రమానికి వెళ్ళాడు. తనతో పాటు తన 4 కుక్కలను తీసుకువెళ్ళాడు. ఆశ్రమాన్ని ఆనుకుని ఒక నీటిధార పడి ఒక చిన్న కొలను వలె ఏర్పడింది. 3 కుక్కలు చనువుగా మహర్షి వద్దకు చేరాయి. ఒక కుక్క మాత్రం ఆ నీటి కొనంలోకి దూకింది. ఆ కలెక్టరు మహర్షి ఉగ్రులైపోతారని అనుకున్నాడు. వెంటనే మహర్షికి క్షమాపణ చెప్పుకున్నాడు. మహర్షి ఆ అధికారితో, ఆ నీటి గుంటలోకి కుక్క దూకడం వల్ల ఏ ప్రమాదమూ రాదు. ఆ కుక్క పిల్ల బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాలలో ఆ గుంట మళ్ళీ నిండిపోతుంది అన్నారు. ఆ కలెక్టరు తన బస్సుకు చేరుకున్న తర్వాత చూసుకుంటే ఒక కుక్క తక్కువైనట్లు తెలిసింది. దానికోసం వెతకడం ప్రారంభిద్దామనుకుంటుండగా మహర్షి తప్పిపోయిన కుక్కని స్వయంగా తీసుకొచ్చారు. ఈ కుక్క ఆశ్రమానికి తిరిగి వచ్చేసింది. నా దగ్గర ఉంచుకోవచ్చు, కానీ మీ దగ్గర నుంచి ఆ కుక్కను నేనెందుకు దొంగిలించాలి అని కుక్కనిచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన ఆ అధికారి ఈ వృత్తాంతాన్ని తన స్మృతులలో రాశారు. శ్రీ రమణాశ్రమంలో జాకీ అనే కుక్క ఉండేది. ఆ కుక్క చాలా జబ్బు పడింది. జాకీ పడుకోవడానికి మెత్తని పడకను ఏర్పాటు చేశారు మహర్షి. కుక్కకి స్వయంగా సేవ చేశారు. కానీ కుక్కకి జబ్బు ఎక్కువై దుర్వాసన వేయటం ఆరంభించింది. అంత మాత్రాన శ్రీ భగవాన్కి ఆ కుక్కపై శ్రద్ధ ఏమీ తగ్గలేదు. చివరికి వారి చేతుల మీదుగా ప్రాణాలు విడిచింది. ఆ కుక్కని ఆశ్రమ ఆవరణలోనే ఖననం చేయించి ఒక సమాధి కట్టించారు మహర్షి. ఈ సమాధి ఈనాటికి ఆశ్రమంలో ఉంది. సాధారణంగా పెంపుడు కుక్కలంటేనే ప్రేమ ఉంటుంది ఎవరికైనా.
వాటి పట్లనే శ్రద్ధ చూపుతారు. మహర్షి తనది అంటూ ఏమీ లేకపోవడం వల్ల ఏదీ పరాయిది కాదు. ఒక కుక్క పిల్ల ఎప్పుడు ఆశ్రమ ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మలమూత్ర విసర్జన చేసేది. సర్వాధికారికి కోపం వచ్చేది. కర్రతో కొట్టి తరిమివేయమనేవారు. వెంటనే శ్రీ భగవాన్ కల్పించుకొని మన పిల్లలట్లా చేస్తే వాళ్ళని కొడతామా అని వారించారు. అన్నిటికన్నా ఆశ్చర్యం గొలిపే ఉదంతమిది. ఒకనాడు ఒక కుక్క ఎక్కడో అశుద్ధం తిని మూతి చుట్టూ ఉన్న ఆ మలంతోనే శ్రీ భగవాన్ వద్దకు వచ్చింది. వారు తమ తుండుగుడ్డతో ఆ కుక్క మూతిని తుడిచారు. తరువాత ఆ బట్టని తామే స్వయంగా ఉతుక్కున్నారు, పరిచారకునికి వేయకుండా. ఇలా ఎవరు చేయగలుగుతారు? శ్రీ భగవాన్ తప్ప. ఒకనాడు శ్రీ భగవాన్ వాహ్యాలు ముగించుకుని తిరిగి వస్తుండగా వారి పాదాల వద్ద ఒక పావురం వచ్చి పడింది. ఆ పావురాన్ని తమ చేతిలోకి తీసుకుని నిమిరారు. అసలు ఆ పక్షి అలా ఎందుకు పడిందోనని అంతా కలిగి చూశారు. కొద్ది దూరంలో ఒక యువకుని చేతిలో పడిసెలతో భయపడుతూ కనబడ్డాడు. అతన్ని చూశారు మహర్షి. పాపం, ఆ పక్షి అతనికి ఆహారం. అతను ఆ ఆహారాన్ని కొనుక్కోవడానికి 2 అణాలు చాలు అన్నాడు. 2 అణాలంటే రూపాయలో 8వ వంతు. వెంటనే ఆ యువకునికి సమీపంలో ఉన్న భక్తుడెవరో ఆ డబ్బునిచ్చి పంపేశారు. ఆ పావురం మాత్రం కళ్ళు తేలవేస్తూ అట్లాగే మహర్షి చేతుల్లో ఉండిపోయింది. వారు హాలులోకి వచ్చి కొంచెం పచ్చిద్రాక్ష రసం ఆ పక్షి మెడకి రాస్తే సరిపోతుంది అన్నారు. వారు ఆ మాటలుంటున్న సమయానికి పొరుగురికి చెందిన ఓ భక్తుడు శ్రీ భగవానికి సమర్పిద్దామని పచ్చిద్రాక్ష పళ్ళ గుత్తితో హాలులోకి ప్రవేశించాడు. అరే, ఇప్పుడే పచ్చిద్రాక్ష పళ్ళ గురించి మాట్లాడుకుంటుండగానే వచ్చేసాయే అన్నారు శ్రీ భగవాన్. వెంటనే కాసిని ద్రాక్ష పళ్ళని పావురం తల మీద పెట్టి పిండారు. పక్షిలో కదలిక కలిగింది. తల ఎత్తి నలువైపులా చూసింది. లేచి 4 అడుగులు వేసి రెక్కలను విప్పి ఎగిరిపోయింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఈ చికిత్సను చేయాలని ఏ పశువుల వైద్యుడు శ్రీ భగవాన్కి చెప్పాడు అని విస్తుపోయారు. ఆశ్రమానికి కాకులు కూడా వచ్చేవి. అవన్నీ సిద్ధపురుషులని తమ దర్శనార్థం వచ్చాయని శ్రీ భగవాన్ అనేవారు. ఒక రోజున ఒక కాకి హఠాత్తుగా వచ్చి శ్రీ భగవాన్ పాదాల వద్ద వాలి ప్రాణాలు విడిచింది. అది చూసి మహర్షి, వారెవరో సిద్ధపురుషులు ఈనాడు ఇక్కడ ప్రాణాలు విడిచారు. ఆ కాకిని ఆశ్రమంలోనే ఖననం చేయించి సమాధి కట్టించారు శ్రీ భగవాన్. తిరువణామలైలోని ఒక వ్యాపారస్తుడు ఆశ్రమంలో ఒక జింకను విడిచి వెళ్ళాడు. దీనికి వల్లి అని పేరు పెట్టారు. జాగ్రత్తగా కాపాడేవారు. వల్లి ఆశ్రమమంతా నిర్భయంగా తిరిగేది. ఒకసారి ఒక మేకల మందతో కలిసి దూరంగా వెళ్ళిపోయింది. ఎవరో ఆ జింకను చూసి ఆశ్రమానికి చెందిందని గుర్తించి తిరిగి తెచ్చి ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళారు. మరొకసారి ఆ జింక బయటికి వెళ్ళిపోతే ఎవరో దానిని చంపుదామన్న ఉద్దేశంతో కాళ్ల మీద బాగా దెబ్బ కొట్టారు. ఇంకెవరో అడ్డుపడి ఆశ్రమం జింక అని గుర్తించి ఆశ్రమంలో అప్పగించారు. ఆశ్రమం వాళ్ళు వైద్యం చేయించారు. కానీ వల్లి పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. శ్రీ భగవాన్ వల్లి పక్కనే కూర్చొని చేతుల్లోకి తీసుకుని కన్నీరు కారుస్తున్న దాని ముఖంలోకి చూశారు. శ్రీ భగవాన్ బదులు ఇంకెవరైనా ఆ జింకను చూసుకోవచ్చన్న ఉద్దేశంతో సర్వాధికారి ఇంకొకరికి ఆ పని చెప్పారు. కానీ మహర్షి పట్టించుకోక కదలక ఆ జింక వద్దే కూర్చున్నారు. వల్లి వారి చేతులలో ప్రాణాలు విడిచింది. వల్లిని కూడా ఆశ్రమంలోనే ఖననం చేయించి ఒక సమాధి కట్టించారు. ఈ సమాధి కాకి సమాధి పక్కనే ఉంటుంది. విరూపాక్ష గుహ చుట్టూ అడవి ఉండేది. గుహ వద్దకి పులులు, చిరుతలు వస్తుండేవి. అవి తమ సమీపానికి వచ్చిన శ్రీరమణులు ఏమీ చలించకుండా వాటి వైపు చూస్తూ ఉండేవారు. వారిని చూచి అవి తమ దారిన తాము పోయేవి. అక్కడ ఉండగా జరిగిన ఒక సంఘటనని శ్రీ భగవాన్ ఇలా చెప్పారు. ఒక రాత్రి ప్రథమాయనంలో ముందు వసారాలో కూర్చున్నాం. కింద లోయలోకి పులొచ్చింది. దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసారా కటకటాల అవతల లాంతర పెట్టాం.
వాసుదేవ శాస్త్రికి భయం. గుహలోకి దూరి మమ్మల్ని కూడా రమ్మన్నాడు. మేం పోలేదు. ఆయన గుహలో దూరి ఇనుపగడ్డిన తలుపు వేసి మహాయోధిని వలె పురుని గురించి అట్టహాసాలు చేస్తూ, ఇదిగో ఇలా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు, ఏమనుకున్నావు, భగవాను ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త అని గర్జింపసాగాడు. ఉత్తర కుమార ప్రజ్ఞల వల్లే గుహలోనే వీరి ప్రతాపం. ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి తన త్రోవన తాను పోయింది. ఇంకొకసారి స్వామితో పాటు వాసుదేవ శాస్త్రి బయట ఉండగా ఒక పులి, చిరుత పులి తచ్చాడుతూ కనపడ్డాయి. వాసుదేవ శాస్త్రికి భయం వేసి గుహలోకి వెళ్ళిపోయాడు. స్నేహభావంతో ఉన్న ఆ రెండు జంతువులను శ్రీ భగవాన్ చూస్తూ కూర్చున్నారు. మరి కాసేపటికి ఒకటి గిరిపై భాగానికి, మరొకటి గిరి కింద భాగానికి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత వాసుదేవ శాస్త్రి గుహలోంచి బయటకొచ్చి, భయం వేయలేదా అని శ్రీ భగవాన్ని అడిగాడు. ఎందుకు భయం? చూస్తూనే అనుకున్నాను, ఒకటి కిందకు ఒకటి పైకి పోతాయని. అట్లాగే పోయాయవి. మనం అయ్యో పులి అని జంకితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగేస్తాయి. మనకా భీతి లేకపోతే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తాయవి అన్నారు భగవాన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శ్రీ రమణులు పచ్చయమన్ కోవిల్లో ఉన్న రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని వారే చెప్పారు. వాటిల్లో ఒకటి ఇది. మేము పచ్చయమన్ కోవిల్లో ఉండగా రంగస్వామి అయ్యంగారు మద్రాసు నుండి మమ్మల్ని చూడడానికి వస్తుండేవారు. ఒకనాడు ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పొదలో ఒక పులిని చూచారట. ఆయన వణికిపోతూ భగవాన్ రమణ, భగవాన్ రమణ అని కేకలు వేసుకుంటూ మా వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు. అదే సమయానికి నేను బయటకు వచ్చాను. ఎందుకు, ఏమిటి సంగతి అని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన రొప్పుతూ, అయ్యో పులి పులి, స్వామి రండి, స్వామి రండి, గుడిలోకి వెళ్ళి తలుపులు వేసుకుందాం, లేకపోతే పులి మన మీదకు వచ్చేస్తుంది, రండి, రారేమిటి అని ప్రాధేయపడ్డాడు. నేను నవ్వుతూ, ఆగి చూద్దాం, పులి ఎక్కడా లేదే అన్నాను. ఆయన పొదవైపు వేలు చూపుతూ, ఆ పొదలో ఉంది అన్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్ళాను. నాకే పులి కనబడలేదు అక్కడ. పులి లేదని నేను చెప్పినా, పులి ఏ హాని చేయదని చెప్పినా ఆయన నమ్మలేదు. ఆయన భయం తీరనే లేదు. ఇంకోసారి కోవిలి ఎదురుగా ఉన్న కోనేటి అంచున నేను కూర్చుండగా ఒక పులి నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు త్రాగి ఏ భయము లేకుండా నా వైపు చూస్తూ కాసేపు తచ్చాడి తన దారిని పోయింది. గుడిలో దాక్కుని అయ్యంగారు దీనినంతా గమనిస్తున్నారు. నాకేమవుతుందోనని భయపడుతూనే ఉన్నారు. పులి వెళ్ళిపోయిన తర్వాత నేను గుడిలోకి వెళ్ళి ఆయనకు ఉన్న భయాన్ని పోగొట్టడానికి, చూడండి ఎంత సాధు జంతువో, పులికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తే వెంటనే మన మీద పడుతుంది, లేకపోతే ఏమీ చేయదు అన్నాను. అలాగే ఇంకోసారి రంగస్వామి అయ్యంగారు కొండ మీద చిరుతపులను చూసి దాని మీదకు ఒక రాయి విసరగానే ఆ చిరుత ఆయన వైపు తిరిగింది. దానితో భయం వేసి ఆయన పరిగెత్తసాగారు. దారిలో శ్రీ భగవాన్ ఏమిటి సంగతి అనగానే చిరుతపులి అని మాత్రము అనగలిగారు ఆయన. శ్రీ రమణులు ఆ దిశగా వెళ్ళారు. వారిని చూచి ఆ మృగం మెల్లగా వెళ్ళిపోయింది. పచ్చయమన్ కోవిల్లో ఉండగా జరిగిన సంఘటనలన్నీ తిరువన్నామలైలో ప్లేగు వ్యాధి పాకినప్పుడు సంభవించాయి. ఆ రోజులలో చిరుతపులులు యథేచ్ఛగా ఊళ్ళోకి వచ్చేవి. శ్రీ రమణాశ్రమం ఏర్పడిన తర్వాత, అంటే 1922 తర్వాత కూడా చిరుతపులులు ఆశ్రమ ప్రాంతానికి వచ్చేవి. ఒకసారి ఒక చిరుతపులి ఆశ్రమం సమీపానికి వచ్చినప్పుడు చిన్నస్వామి దానిని ఉద్దేశించి కేకలు వేశారు, వెళ్ళిపోమంటూ. శ్రీ భగవాన్ దీనిని చూసి పక్కవారితో, ఆ చిరుతకేం తెలుసు, ఈయన సర్వాధికారి అని నవ్వారు. కాసేపాగి ఆ చిరుతపులి వెళ్ళిపోయింది. కొందరు భక్తులు గిరి ప్రదక్షిణలో వేదపారాయణం చేస్తున్నారు బిగ్గరగా. వాళ్ళు కొంత దూరం వెళ్ళేటప్పటికీ వాళ్ళకి అడ్డంగా రోడ్డు మీద ఒక చిరుతపులి నిలబడి వేళ్ల వైపే చూస్తోంది. ఆ భక్తులు భయంతో స్తంభించిపోయారు. చేసే వేదపారాయణాన్ని ఆపేశారు. ఆ మృగం కొంతసేపు వేచి ఉండి తిరిగి కొండ మీదకు వెళ్ళిపోయింది. భక్తులు ఎలాగో ఆ గిరి ప్రదక్షిణ ముగించుకొని శ్రీ భగవాన్ వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పారు. మీరు వేదపారాయణాన్ని ఎందుకు ఆపేశారు?
వారు అంటే ఆ చిరుత సిద్ధపురుషులు వేదాన్ని విందామని దిగొచ్చారు. మీరు ఆ పారాయణాన్ని ఆపేయగానే ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయారు అన్నారు. శ్రీ రమణాశ్రమంలోకి రాత్రిళ్ళు మృగాలొచ్చి శ్రీ భగవాను దర్శించుకుని వెళ్ళిపోయేవని ప్రతీతి. ఒక రాత్రి శ్రీ భగవాన్ ఉన్న హాలులోనే పిల్లలతో పడుకున్న ఒక భక్తుడు రాత్రివేళ నిద్ర నుంచి లేచినప్పటికీ ఒక పెద్ద పాము కిటికీలోంచి రావడం చూశారు. ఆ పాముతో శ్రీ భగవాన్, ఇప్పుడు వెళ్ళిపో, ఇక్కడ పిల్లలు పడుకున్నారు, భయపడతారు అని అనగానే ఆ పాము తిరిగి వెళ్ళిపోయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగేవి. వీటి గురించి శ్రీ భగవాన్ ఏమీ చెప్పేవారు కారు. శ్రీ భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా వారి వెంటే ఒక నెమలి తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఒక పెద్ద నల్లత్రాచు ఆశ్రమంలోకి వచ్చింది. నెమలి దానిని ఎదుర్కొంది. రెండూ పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యాయి. త్రాచుపాము పడగ విప్పింది. శ్రీ భగవాన్ ఆ పాముతో, వెళ్ళిపో, లేకపోతే ఆ నెమలి నిన్ను చంపేస్తుంది అన్నారు. వారి మాటలు విన్న వెంటనే ఆ పాము ఆశ్రమంలోంచి వెళ్ళిపోయి బ్రతికిపోయింది. మహర్షి సోఫా మీద చేరబడి కూర్చునేవారు. వారి పక్కనే పప్పులతో ఒక డబ్బా ఉండేది. హాలుకు వెలుపల ఉన్న చెట్టు మీద నుంచి ఉడతలు వారి వద్దకు వచ్చేవి. చిన్నపిల్లలకు పెట్టినట్టు మహర్షి వాటికి పప్పులు పెట్టేవారు. అవి స్వేచ్ఛగా వారి ఒంటి మీద పాకేవి. ఒకసారి ఆయన ఏదో చదువుకుంటూ ఒక ఉడతకు పప్పులు ఇవ్వడం ఆలస్యం చేశారు. ఆ ఉడతకు కోపం వచ్చి పప్పులను పెడుతున్న వేరుని కొరికింది. ఉడత మీద కోపం వచ్చినట్టు నటిస్తూ శ్రీ భగవాన్ దానికి ఆహారం స్వయంగా పెట్టడం మానేశారు. వారిని ఎన్నో విధాల ప్రాధాయపడింది ఆ ఉడత. పోని అని మహర్షి పప్పులను కిటికీలో పోసి తీసుకోమన్నారు. కానీ వారు స్వయంగా ఇవ్వలేదని ఉడత కొన్నాళ్లు మారం చేసింది. చివరకు లొంగింది. చిన్నస్వామి మనవడు గణేశన్ శ్రీ భగవానుకి ఉడతలకి గల అనుబంధం గురించి చెప్పిన విషయం ఇది. మధ్యాహ్నపు వేళల్లో విశ్రాంతి సమయంలో ఎవ్వరూ లేనప్పుడు శ్రీ భగవాన్ ఏం చేస్తుంటారో తెలుసుకుందామని కిటికీలో నుంచి తొంగి చూశాను. హాలు నిండా ఉడతలే. 60-70 ఉడతలు వరుసగా బారులు తీరి కూర్చున్నాయి. శ్రీ భగవాన్ జీడిపప్పు ముక్కలను ఒక్కొక్క ఉడతకి విసిరేవారు. వారి గురి ఎప్పుడూ తప్పలేదు. ఉడతలు కూడా తమ వంతు వచ్చే వరకు వేచి ఉండేవి. తన వంతుని ఎంతో సంతోషంతో తినేది ప్రతి ఉడతాను. కృష్ణస్వామి అనే పరిచారకుడు హాలులో ప్రవేశించేటప్పటికీ శ్రీ భగవాన్ చేతిలో ఒక చిన్న ఉడత ఉంది. దానివైపు ఎంతో ఆప్యాయతతో మహర్షి చూస్తున్నారు. దానితో ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు కృష్ణస్వామి, భగవాన్, ఆ ఉడతని అంతగా ముద్దు చేస్తూ ఏమిటి మాట్లాడుతున్నారు అని అడిగాను. శ్రీ భగవాన్ చెప్పింది ఇది. తల్లి తనని కోపడుతోందని ఆ చిన్న ఉడత నాతో చెప్పుకుంది. నేను మీ అమ్మ చెప్పినట్లు చెయ్యి, నిన్ను కోపడవద్దని మీ అమ్మతో చెప్తానులే అన్నాను. ఇది ఉడతకు శ్రీ భగవానుకు జరిగిన సంభాషణ. శ్రీ భగవాన్ని స్కందావతారాలుగా భావించే వారిలో మొదటివారు శ్రీ కావ్యకంఠ గణపతి ముని. అది నిజమేనా అన్నట్లు మహర్షి అరుణగిరిపై ఉన్న రోజుల్లో వారి ఆశ్రమంలో ఎప్పుడూ 2 నెమళ్ళుండేవి. ఆడనెమలి ఎప్పుడూ శ్రీ భగవాన్ వెంటే ఉండేది. మొగనెమలి మాత్రం ఎక్కడెక్కడో తిరిగేది. మహర్షి స్కందాశ్రమానికి తమ బసని మార్చిన పళనిస్వామి మాత్రం విరూపాక్ష గుహలోనే ఉండేవారు. అతనికి జబ్బు చేసినప్పుడు శ్రీ భగవాన్ విరూపాక్ష గుహకు వెళ్ళి ఉపచారాలు చేస్తుండేవారు. శ్రీ భగవాన్తో పాటే వచ్చేది నెమలి. 1 గంటో 2 గంటలో ఆగి తరువాత మహర్షిని స్కందాశ్రమానికి రమ్మంటూ బలవంతం చేసేది. స్కందాశ్రమం వైపు తాను నడవడం ప్రారంభించి శ్రీ భగవాన్ని కూడా రమ్మనేది. అలా ఒకవైపు పళనిస్వామి పట్ల సానుభూతి, మరోవైపు నెమలి పట్ల వాత్సల్యము, ఈ రెండిటి మధ్య శ్రీ భగవాన్ ఊగిసలాడేవారు. ఒకసారి బరోడా మహారాణి ఒక తెల్ల నెమలిని ఆశ్రమానికి బహుకరించింది. ఆ నెమలిని అపురూపంగా చూసుకునేవారు శ్రీ భగవాన్, ఇతర భక్తులును. ఆ నెమలిని మాధవ అని పిలిచేవారు మహర్షి. మాధవస్వామి అనే తమ దివంగత పరిచారకుని జ్ఞాపకార్థం జీవి సుబ్బరామయ్య గారనే భక్తుడు ఈ నెమలిని ఉద్దేశించి మయూరాష్టకం అని 8 పద్యాలను రాశారు.
వాటి అర్థాన్ని తాత్పర్యాన్ని శ్రీ భగవాన్ లలితా వెంకట్రామన్ అనే వైణికురాలకి చెప్పారు. ఆమె ఆ పద్యాలను స్వరపరిచి వేణు మీద వాయించడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ సమయానికి తెల్లనెమలి అక్కడ లేకపోవడంతో శ్రీ భగవాన్ తన స్తోత్రాన్ని వినడానికి కథానాయకుడు ఉండాలి కదా అంటూ ఒరేయ్ మాధవ ఎక్కడున్నావురా అని కేక వేశారు. నెమలి వెంటనే వచ్చింది. ఆ పాటని వేడి మీద వాయిస్తూ లలితా వెంకట్రామన్ పాడుతున్నంతసేపు ఆ నెమలి పించమిప్పి నాట్యమాడుతూనే ఉంది. పాట పూర్తవగానే వీణ వద్దకు వెళ్ళి తీగలను ముక్కుతో పొడిచింది. దీనిని చూచి శ్రీ భగవాన్ లలితతో మాధవుడు మళ్ళీ పాడమని అడుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ పాడించారు. నెమలి మళ్ళీ నాట్యమాడింది. ఏమైనా కాని మిమునే విడువనంచుల్ స్వామినటు వీడిచని స్వాత్మ గురు సేవా కామిత మహిళతనువు కైకొనినైగా స్వామి ఒక పల్కుమ సంసిత మయూరా. సాధుతమశీలుడై స్వామి పద సేవా మాధురుడు గ్రోలుచును విధి కుంపో. సాధుతమశీలుడై స్వామి పద సేవా మాధురుడు గ్రోలుచును మంద విధి కుంపో. నీ ధరణి శ్రీరమణునే మరల చేర మాధవుడవో పలుకు మాసిత మయూరా. ఆశ్రమంలో శ్రీ భగవాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న రోజున ఎన్నో ముగ్గులు వేశారు. ఒకచోట అందమైన నెమల రూపంలో చక్కని ముగ్గును వేశారు. శ్రీ భగవాన్ గోశాల వైపు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ ముగ్గు ఎదురుగా ఒక నెమల నిలబడి ఉండటం చూశారు. ఎవరో ఒక డబ్బాతో పప్పులు తెచ్చిపెట్టారు ఆ నెమలి తింటుందని. కానీ ఆ నెమలి ముగ్గుని తదేకంగా చూస్తూ ఈ పప్పుల గురించి పట్టించుకునే లేదు. దీనినంతా శ్రీ భగవాన్ చూస్తూనే ఉన్నారు. కదలకుండా ఉన్న ఆ నెమలిని చూచి దానిని ఏమిరా మనకు పోటీగా ఇంకొకడు వచ్చాడని చూస్తున్నావా అని అడిగారు. శ్రీ భగవాన్ అలా అనగానే ఆ నెమలి డబ్బాలోని పప్పులను తీసుకోవడం ప్రారంభించింది. ఆ అద్భుతమైన ముగ్గు వేసిన కళాకారుణ్ణి ఎంతో ప్రశంసిస్తూ శ్రీ భగవాన్ నిష్ణాతులైన కళాకారులందరికీ బుద్ధి వికాసం అతి సూక్ష్మం కాబట్టి వాళ్ళకి ఆత్మవిద్య అతి సులభం. కానీ వాళ్ళు దానికి ప్రయత్నించరే. ఇంతకన్నా అందమైన ముగ్గును వేయాలని తమ బుద్ధిని ఆ ముగ్గులో ప్రవేశపెడతారు కానీ అంతర్ముఖం చెయ్యరు అని సెలవిచ్చారు. ఇక్కడ ముగ్గులు వేసిన కళాకారుల గురించి మాట్లాడినా ఇంకా వేరే సందర్భాలలో కూడా మంచి కళాకారులకు ఆత్మవిద్య అతి సులభంగా అబ్బుతుందనేవారు. మహర్షికి మాధవస్వామి అనే పరిచారకుడు ఉండేవాడు. శ్రీ భగవాన్ వాడిన తువ్వాలను ఆరవేసుకోవడానికి అతను ఒక ఏర్పాటు చేశాడు. 2 చెట్ల మధ్య ఒక వెదురు బొంగును పాతి ఆ బొంగును తాడుతో 2 చెట్లకు కట్టాడు. ఒక పక్షి తన గూడును ఆ తాడు చివర కట్టుకుంది. ఒకనాడు మహర్షి తువ్వాలు తీసుకుంటూ ఉండగా ఆ గూడు కదిలి కింద పడింది. గూటిలో 3 గుడ్లున్నాయి. వాటిలో ఒకటి దొర్లి బయటకొచ్చింది. ఆ గుడ్డు బేట వేసిందే గాని పగల్లేదు. గొప్ప అపచారం చేశానని మాధవస్వామితో అంటూ మహర్షి ఆ గుడ్డును జారితో పశ్చాత్తాపంతో చేతిలోకి తీసుకుని తదేకంగా దాని వైపు చూశారు. పాపం, తల్లి ఎంత బాధపడుతుంది. గుడ్డుకు దెబ్బ తగిలినందుకు నన్ను శపిస్తుంది. గుడ్డులో పెట్ట బయటికి రావడానికి మనం ఏమైనా చేయగలిగితే బాగున్ను అన్నారు. ఆ తర్వాత ఆ గుడ్డును ఒక బట్టలో చుట్టారు. తిరిగి గూటిలో పెట్టి ప్రతి 3-4 గంటలకు ఒకసారి వెళ్ళి ఆ గుడ్డును చూసేవారు. ఎప్పటికప్పుడు ఆ గుడ్డు నుంచి చిన్న పక్షి బయటపడుతుందా అని తమలో తామే అనుకుంటూ ఉండేవారు. ఇట్లా ఒక వారం రోజులు ఎంతో కరుణతో శ్రద్ధతో ఆ గుడ్డును సంరక్షించారు. చివరికి ఆ బేట మానింది. చిన్నపిల్లవాని వలె ఎంతో సంతోషంగా మాధవస్వామిని పిలిచి, చూడు బేట పోయింది, ఇక తల్లి సంతోషంగా ఉంటుంది, పక్షి ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం అన్నారు. కొన్నాళ్ళ తర్వాత గుడ్డులోంచి పక్షి బయటకు వచ్చింది. ఎంతో ప్రేమతో కోమలంగా దానిని తమ చేతుల్లోకి తీసుకుని తర్వాత తల్లికి ఇచ్చేశారు. ఆశ్రమంలో ఒక పిల్లి ఉండేది. తరచూ కోనలు పెడుతూ ఉండేది.
ఆశ్రమం వాళ్ళకి ఆ పిల్లిని వదిలించుకోవాలనిపించేది. అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి కొంత దూరంలో విడిచేసేవారు, కానీ పిల్లి తిరిగి వచ్చేది. ఇది మార్గం కాదనుకొని ఆ పిల్లిని దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగురులో దింపి వచ్చేశారు. ఒక వారంలోగా ఆ పిల్లి మళ్ళీ ఆశ్రమంలో ప్రత్యక్షమైంది. ఆశ్రమం వాళ్ళు ఆశ్చర్యపోయారు. శ్రీ రమణాశ్రమం ఒక పుణ్యస్థలమని, అక్కడ భగవంతుడే కొలువై ఉన్నాడని ఆ పిల్లికి ఏ పూర్వజన్మ సంస్కారం వలనో ఎరుక కలిగింది. దీనికి సాటిరాగల సంఘటనలు ఉంటాయా అనిపిస్తుంది. శ్రీ రమణాశ్రమాన్ని స్థాపించిన 4 సంవత్సరాల తర్వాత అరుణాచలం పిళ్ళే అనే పొరుగురు ఆసామి ఒక ఆవుని, దాని దూడని ఆశ్రమానికి బహుకరించబోయాడు. మహర్షి ఎంత వారించబోయినా వినలేదు. గో సంరక్షణ అడవిలో ఉన్న ఆశ్రమంలో ఎలా సాధ్యమవుతుంది? రామనాథ బ్రహ్మచారి అనే భక్తుడు తాను గోవును చూసుకుంటానని సాహసించాడు. ఆ దూడ శుక్రవారం నాడు ఆశ్రమానికి రావడం వల్ల లక్ష్మి అన్న పేరు పెట్టారు. లక్ష్మి చాలా చలాకీగా ఉండేది. కూరగాయల మొక్కల్ని ధ్వంసం చేసేది. ఎవరైనా కోప్పడితే శ్రీ భగవాన్ వద్దకు వచ్చేది. మహర్షి ఎప్పుడూ లక్ష్మీ పక్షమై ఉండేవారు. కావాలంటే మొక్కలకు కంచి వేసుకోండని ఆశ్రమం వాళ్ళకి చెప్పేవారు. ఇదంతా తన వల్ల కాదని రామనాథ బ్రహ్మచారి ఊళ్ళో పశువులు కాపరి పశుపతి అనే ఆయనకి లక్ష్మిని, దాని తల్లిని ఇచ్చేశాడు. కొన్నాళ్లకు తల్లి గతించింది. 1 ఏడాది తరువాత పశుపతి లక్ష్మిని, దాని కోడిదోడిని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. లక్ష్మి ఆశ్రమంలో యథేచ్ఛగా తిరిగి పశుపతితో ఊళ్ళోకి వెళ్ళిపోయింది. కానీ ఆశ్రమాన్ని గుర్తుంచుకుని ఆ మర్నాడు పొద్దున్న ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయింది. ఆశ్రమానికి వచ్చిన లక్ష్మి భగవాన్ దగ్గరే కూర్చునేది. వారి చేతుల మీదుగానే పళ్ళని, ఇడ్లీలు తీసుకునేది. తిరిగి వెళ్లే ముందు భగవాన్ కూర్చున్న హాలుకి ప్రదక్షిణ చేసి మరీ వెళ్ళేది. ఈ కార్యక్రమం రోజూ జరుగుతూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగింది. లక్ష్మి 3వసారి కూడా గర్భిణి అయిన తర్వాత శ్రీ భగవాన్ సోఫా వద్దనే ఉండి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మహర్షి కరుణతో ద్రవించిపోయారు లక్ష్మి కన్నీటి ధారణ చూచి. అప్పటి నుండి లక్ష్మి ఆశ్రమవాసి అయింది. ఇది 1930లో జరిగింది. అంటే అప్పటికే లక్ష్మి ఆశ్రమానికి 4 సంవత్సరాలు బట్టి వస్తోందన్నమాట. లక్ష్మి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎందరో గోవులను ఆశ్రమానికి బహుకరించారు. గోశాలను ఒకదానిని కట్టడానికి సుందరం చెట్టియార్ అనే భక్తుడు కొంత విరాళం ఇచ్చారు. గోశాలకు పునాది వేస్తున్నప్పుడు లక్ష్మి స్వయంగా హాలుకు వచ్చి మహర్షిని తీసుకువెళ్ళింది. అలాగే గోశాల నిర్మాణం పూర్తయిన తర్వాత తన గృహప్రవేశానికి కూడా స్వయంగా వచ్చి లక్ష్మి శ్రీ భగవాన్ని తీసుకువెళ్ళింది. ప్రతి ఏడు కనుమనాడు లక్ష్మికి, ఇతర ఆవులకి, ఎద్దులకి గోశాలలో పెద్ద పండుగ చేసేవారు. క్రొత్తయ నిజంకుడయు గొంకుడయు లేకే పెద్దనము చేసెదవు ప్రీతి నిడనెండు పొద్దముల చక్కనిడ పూనెదవు నీకి భక్తి ఎటు వచ్చెనొక పల్కవే మయూరా. నీ కళయు నీ చలవు నీ నడక నీటు నీ కుళుకు నీ తళుకు నీ బెళుకుగా నాకమిడెక్కి నటనంచెలు పులీలన్ మా కనులు చొక్కును సుమాసితమయూరా. గారవము ప్రీతి ఘనకారుణిమతొల్కన్ వారకయునర్చు భగవానులు సమీక్షన్ తోరపు కుతూహలముతో నిను వచించన్ శ్రీరమణునాశ్రమపు శ్రీ విరమయూరా. వినతమ్ము వినవేగ పరువెత్తన్ నాణ్యముగనభ్రముగ నాట్యమటు స్వల్ప వీణనినదమ్ము వినవేగ పరువెత్తన్ నాణ్యముగనభ్రముగ నాట్యమటు స్వల్ప శోణగిరి శ్రీరమణు శుద్ధమతిహత్త వాణి అవతారమవనందగుమయూరా. సత్వగుణతేజమిటు సాకృతిగవచన్ తత్వమసి వాక్యమిటు ధావళి మదాల్చన్ సత్వగుణతేజమిటు సాకృతిగవచన్ తత్వమసి వాక్యమిటు ధావళి మదాల్చన్ స్వత్వమౌ నీవు భగవానులకు సంపూర్ణత్వమున నీవావురా.
विलासितमयूरा ఎందరుణశైలమిది ఎందదివరోడ అందుజనించియు మహర్షినిటు చేరన్ ఎందరుణశైలమిది ఎందదివరోడ అందుజనించి మహర్షినిటు చేరన్ స్కందుని మయూరమో చంద్రని భగాత్ర వందనము నీకు భగవాను ప్రియపుత్ర శ్రీ భగవాన్ పట్ల లక్ష్మికి గల భక్తిని, లక్ష్మి పట్ల శ్రీ భగవాన్ చూపే ప్రేమను అందరినీ ఆశ్చర్యచకితులు చేసేవి. మహర్షి అరుణగిరిపై ఉండగా ఆకుకూరల అవ్వ ఉండేది కదా, ఆమె మళ్ళీ గోలక్ష్మిగా పుట్టిందని కొందరు నమ్మేవారు. ఈ భావాన్ని శ్రీ భగవాన్ ఎప్పుడూ వ్యక్తపరచలేదు, ఖండించనూ లేదు. ఆశ్రమానికి వచ్చిన 18 సంవత్సరాలకి అంటే 1948లో లక్ష్మికి తీవ్రమైన జబ్బు చేసింది. గోలక్ష్మికి శ్రీ భగవాన్ ముక్తిని ప్రసాదించిన తీరును, ఆనాడు గోలక్ష్మి స్థితిని సూర్యనాగమ్మ గారు అద్భుతంగా వర్ణించారు. ఆమె వాక్యాలివి: దూడల నిమిత్తం కట్టిన గది శుభ్రం చేసి వరిగడ్డి పక్క వేసి పడుకోబెట్టారు లక్ష్మిని. శుక్రవారం గనక యథాప్రకారం ముఖమునకు పసుపు కుంకుమ రాసి కొమ్ములకు మెడకు పూలమాలలు చుట్టారు. పరిచారకుడు వెంకటరత్నం విసలకరతో పక్కన కూర్చొని విసురుతూ ఉన్నాడు. గంభీరమైన కాంతిని విరజమ్ముతున్న లక్ష్మిని చూస్తే కైలాసంలో ఉన్న పరమశివునకు పాలతో అభిషేకం చేయాలని ప్రయాణ కట్టుకున్న కామధేనువా అన్నట్లు తోచింది. గోశాలకు వచ్చిన శ్రీ భగవాన్ లక్ష్మి తలవైపున ఉన్న గడ్డిలో చతికిలబడి 2 చేతులతో లక్ష్మి ముఖం ఎత్తి ఏమమ్మా ఏం అని బుజ్జగిస్తూ ముఖము కంఠము నిమిరి తల మీద ఎడమ చేయి పెట్టి మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు దక్షిణహస్తంతో చల్లగా సవరించారు. దాదాపు ఒక పావుగంట వరకు అట్లాగే సవరిస్తూ ఏమమ్మా ఏం నన్నిక్కడే ఉండమంటావా? ఉండవచ్చు కానీ ఏం చేసేది, నా నిమిత్తం అంతా అక్కడికి వస్తారు. వచ్చినా మంచిదే, అమ్మకు వలనే అంతా చుట్టూ ఉండవచ్చును. పోనీ ఎందుకులే, వెడతాను. ఏం వెళ్ళనా అని సంబోధించారు. లక్ష్మి ప్రశాంత వదనంతో, బంధరహిత దృష్టితో, బాధాశూన్యమైన శరీరంతో సమాధి స్థల వలె ఊరుకున్నది. శ్రీ భగవాన్ కరుణాపూరిత హృదయంతో కదలలేక కూర్చున్నారు. ఆ దృశ్యం చూసేసరికి నా హృదయం పొంగి అప్రయత్నంగా ఆహా, అమ్మ అళగమ్మదే భాగ్యం, లక్ష్మిదే భాగ్యం అన్నాను. శ్రీ భగవాన్ పారచూచి మందహాసం చేశారు. డాక్టరు ఇంకొక గంటలో వస్తారని. ఈలోగా ప్రమాదం లేదని శ్రీ భగవాన్కి ఎవరో వచ్చి చెప్పారు. అప్పుడు వారు లక్ష్మి వైపు తిరిగి తల మెడ చేతులతో రాస్తూ ఏమమ్మా ఏమంటావు, పోనా అని బుజ్జగింపుగా అడిగారు. లక్ష్మి ప్రజ్ఞాపూర్ణమైన దృష్టితో శ్రీవారి వైపు చూసింది. ఏం సమాధానం వచ్చిందో శ్రీ భగవాన్ కాళ్ళు సర్దుకుంటున్నారు. అంతా దోవ ఇచ్చాం. ఈగలు నోట్లోకి పోకుండా ఎవరైనా చూసుకోవాలి అంటూ లేచారు శ్రీ భగవాన్. చూసుకుంటాం అన్నాను. వెళ్ళలేక వెళ్ళారు శ్రీ భగవాన్. వారు వెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు మందులు ఇస్తుంటే శరీరం నాది కాదన్నట్లు ఊరుకున్నది లక్ష్మి. మరణ బాధ ఏ మాత్రమూ లేదు. దృష్టి నిర్మలంగా ఉంది. డాక్టరు నందివలే తిప్పి పడుకోబెట్టి పొళ్లకు మందు వేసి తల క్రింద ఎత్తు మీరు పెట్టండమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా సేపటికి లక్ష్మి కన్ను మూసింది. శ్రీ భగవాన్ గోశాల వైపు వెళ్ళి లక్ష్మి ముఖాన్ని చేతులతో ఎత్తి లక్ష్మిని పలకరిస్తూ రెప్పలతో తమ కన్నీరును ఆపుకున్నారు. డాక్టర్ వచ్చిన తర్వాత జరిగిందంతా విన్నారు. ఇదిగో చూచారా, దక్షిణ కర్ణం పైకొచ్చింది. నిన్నటి వరకు ఆ పక్కన పడుకుని ఉన్నది. పొండు నెపంగా ఇవాళ ఇటు తిప్పారు.
ఇది పైకి రావలసి ఉన్నది చూడండి. కాశీలో మరణించిన వారి వలె ఇక్కడ దక్షిణ కన్నంలో శివుడు ఉపదేశిస్తాడని అంటారు అని శ్రీ భగవాన్ సెలవిచ్చారు. ఆ మర్నాడు యథావిధిగా శ్రీ రమణుల సన్నిధిలో లక్ష్మీ సమాధి అయింది. చర్మశ్లోకంగా శ్రీ భగవాన్ తమిళంలో ఒక పద్యాన్ని రాశారు. తెలుగు భక్తుల కోరికపై తెలుగులో వెండ్బా ఛందస్సులో వారు అనుగ్రహించింది ఇది. శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాఖ్య మానసిత ద్వాదశం భార్గవ వాసరము తారక విశాఖ సైతం మావు లక్ష్మీ గతిచేరు దినమని చెప్పు. 1948 జూన్ 18వ తేదీ ఈ కవితలో లక్ష్మికి ముక్తి కలిగిందన్న భావాన్నే వెలుబుచ్చారు మహర్షి. అంతటి మహనీయుని అనుగ్రహానికి పాత్రమైన ఆ మోగజీవికి మోక్షం సిద్ధించకేమవుతుంది? మనమంతా మనుష్య జన్మనెత్తాం, మనమే గొప్పవాళ్ళనుకుంటాం. మనలో అట్టి ముక్తి ఎందరికి లభిస్తోంది? ఇది గ్రహిస్తే మనకి కొంత వినమ్రత కలుగుతుంది. కలుగుదా? ప్రతి శుక్రవారం నాడు శ్రీ రమణాశ్రమంలో లక్ష్మికి పూజ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణాయ. ఓం నమో భగవతే జ్ఞాన మహాగురుపరాయ. నమో నమో గిరివరాయ దీన భక్త శుభకరాయ దేవదేవ రమణాయ. శ్రీ రమణాశ్రమంలో ఎంతో స్వేచ్ఛగా నెమళ్ళు తిరగడం చూస్తాం. చాలా విశాలమైన గోశాలను చూస్తాం. మనుష్యుడిని ఆట పట్టిస్తూ గెంతే కోతులను చూస్తాం. ఆ ఆశ్రమంలోని చెట్ల మధ్య ఉండే ఇవన్నీ కన్నులకెంతో విందు చేస్తాయి. వేరొక పక్కగా కుక్క, కాకి, జింక, గోలక్ష్మి సమాధులను కూడా వరుసగా చూస్తాం. ఆ జీవరాశులన్నీ ఎంత పుణ్యం చేసుకున్నాయో అనుకుంటాం. జంతువుల పట్లే కాకుండా మొక్కల పట్ల కూడా శ్రీ భగవాన్ ఎంతో అక్కర చూపేవారు. ఒకసారి బాదం చెట్టుకు ఉన్న ఎండుటాకుల్ని తీసివేయాలని సర్వాధికారి పనివానికి చెప్పారు. అతను కొమ్మలను ఇష్టం వచ్చినట్లు నరకడం మొదలుపెట్టాడు. శ్రీ భగవాన్ అతనిని పిలిపించి, నువ్వు ఆ చెట్టుని ఎంతో బాధ పెడుతున్నావు, దానికి ప్రాణముందని నీకు తెలియదా? నీ జుట్టు పట్టుకుని పీకితే నీకెట్లా ఉంటుందో ఊహించు. నీ జుట్టుకి ప్రాణం లేకపోవచ్చు, కానీ నీకు బాధ ఉంటుంది కదా. పాపం, ఆ చెట్టుని విడిచిపెట్టి వెళ్ళు అని అన్నారు. అలాగే కొబ్బరికాయలు దింపేటప్పుడు అనవసరంగా కొబ్బరి చెట్లను కొట్టినా వారించేవారు. ఎవరైనా మొక్కల మీద ఉన్న పూలను ఎక్కువగా తుంచుతుంటే ఆపేవారు. కొన్ని సందర్భాలలో ఆ మొక్కలను తుంచుతుంటే తమని గిల్లుతున్నట్లుందని చెప్పేవారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. తిరువన్నామలైకి వెంకటరామన్ వచ్చిన మొదటి రోజుల్లో అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉండగా ఆ యువస్వామిని తుంటరులు ఎట్లా వేధించారో చూశాం. ఆ తర్వాత కూడా, అంటే వారు అరుణగిరిపై నివసించినప్పుడు కూడా పిల్లలు వారికి ఆకర్షితులయ్యేవారు. కానీ ఈ పిల్లలు ఆ తుంటరి వంటి వాళ్ళు కాదు. తిరువన్నామలై ఊళ్ళోంచి కొండనెక్కి వచ్చి ఆ స్వామిని చూస్తూ కూర్చుండేవారు ఈ పిల్లలు. వీళ్ళంతా 10 సంవత్సరాల లోపు వాళ్లే. వాళ్ళకి ఈ చిన్నస్వామిని చూస్తే ఆశ్చర్యం వేసేది. ఈ యువకుడు ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం ఒక కౌపినాన్ని మాత్రమే ధరించి ఉండడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాకుండా ఈ పిల్లలు స్వామితో చాలా చనువుగా మసలుకునేవారు. వాడితో పాటు స్వామి గోడికాయలు ఆడేవారు. ఆ రోజులలో మేము తవ్విన గుంటలు ఇప్పటికీ కొండ మీద ఉన్నాయి అని ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ భగవాన్ చెప్పారు. ఆ పిల్లలు తినుబండారాలు తెచ్చి స్వామికి ఇచ్చేవారు. వాళ్ళు తెచ్చిన దానిని అందరికీ సమానంగా పంచి తాము కూడా తీసుకునేవారు స్వామి. దీపావళి పండుగ వచ్చినప్పుడు పిల్లలు కొన్ని టపాసులను స్వామి వంతు అంటూ తీసుకుని వెళ్ళేవారు. ఆయన కూడా వాడితో పాటే టపాసులను కాల్చేవారు. ఈ స్వామి ఒంటరిగా స్నానం వంటిది కూడా లేకుండా బండరాళ్ళ మీద అట్లా కూర్చోవడాన్ని చూసి ఒక బాలుడు వలవలా ఏడ్చాడు. పాపం, ఆ స్వామికి ఎవ్వరూ లేరని. మరొక 10 ఏళ్ల కుర్రాడు స్వామిని సమీపించి ఆయన అక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నారని అడిగాడు. అప్పుడు స్వామి, మా ఇంట్లో ఏదో గొడవైంది, ఇంటిని విడిచి వచ్చేశాను అని అన్నారు. అయితే నీకు అన్నం ఎవరు పెడతారు అని అడిగాడా బాలుడు. ఎవరైనా ఇస్తే తింటాను, లేకపోతే లేదు అని స్వామి చెప్పగానే అప్పుడు ఆ పిల్లవాడు, అయ్యో పాపం, నీకు పని ఇప్పిస్తాను, నాతో రా. మా యజమాని చాలా మంచివాడు, కానీ మొదట్లో ఊరికే పని చేయాలి అతని దగ్గర.
నీ పని నచ్చితే రోజుకు 3 పైసలు ఇస్తాడు, కొన్నాళ్లకి 6 పైసల దాకా పెంచుతాడు, నాతో రా అన్నాడు అమాయకంగా. పాపం అతనికేం తెలుసు, తాను మాట్లాడుతున్నది రాజాదిరాజు కన్నా అధికునితో అని. శ్రీ రమణులను మొదటిసారి కలుసుకున్న హంఫ్రీస్ అనే పోలీస్ అధికారి ఈ పిల్లల గురించి రాసింది ఇది. అన్నిటికంటే ముచ్చట గొలిపే దృశ్యం ఇది. దాదాపు 7 సంవత్సరాల వయసు గల పిల్లలు తమంతట తామే కొండనెక్కి మహర్షి వద్ద కూర్చొని ఉండటం. వాళ్లతో మహర్షి ఒక్క మాటైనా పలకరు, వాళ్ళని గమనించినైనా గమనించరు. ఆ పిల్లలు అక్కడ ఆడుకోరు, కానీ నిశ్చలంగా ఎంతో తృప్తితో కూర్చుంటారు. పిల్లలతో స్వామి కొన్ని సందర్భాలలో ఎట్లా మసులుకునేవారో హంఫ్రీస్ చూసి ఉండకపోవచ్చు. అంటే వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడటం, వాళ్లతో ఆడటం వంటివి. ఒకసారి స్వామి ఇలా చెప్పారు, నాకున్నదల్లా ఒకే ఒక కౌపీనం మాత్రమే. అది చిరిగిపోతే దానినే కట్టుకుని వాడుకునేవాడిని. కుట్టుకోవడానికి సూది దారం లేవు కదా, అందువల్ల ఆ కౌపీనంలోని నూలే మిలిపి ముళ్ళుకొక కంత చేసి దారం దూర్చి ఎట్లాగో కుట్టు కనపడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది, మనకేం కావాలి, ఆ రోజులు అటువంటివి అని ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ భగవాన్ వెల్లడించారు. విరూపాక్ష గుహలో ఉండే కాలంలో మధ్యలో కొన్ని నెలలు పచ్చయ్యమ్మన్ కోవెలలో గడిపారు శ్రీ భగవాన్. ఆ రోజులలో ఎవరో ఒక తుండును తెచ్చి ఇచ్చారు. ఆ తుండు వచ్చిన కొద్ది రోజులకే పళని స్వామి ఊరికి వెళ్ళాడు. అందువల్ల అన్ని పనులను స్వామి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తుండు నేత అంతంత మాత్రం, అందువల్ల అది త్వరలోనే చిరిగిపోయింది. పళని స్వామి లేకపోవడం వల్ల ఆ తుండు వాడకం ఎక్కువైంది. అన్ని అవసరాలకు దాన్నే వాడుకునేవారు స్వామి. ఒకనాడు ఒక పిల్లవాడు ఆ చిరిగిపోయిన తుండును స్వామి దులుపుతుండగా చూసి, స్వామి, గవర్నర్కు ఈ తుండు కావాలట, అడిగి తెమ్మన్నారు, ఇయ్యండి స్వామి అంటూ పరిహాసంగా అడిగాడు. ఆ తుండుని ఇచ్చేది లేదని స్వామి చెప్పారు. ఈ దయనీయమైన పరిస్థితి త్వరలోనే మారింది. కావ్యకంఠ గణపతి ముని కుమారుడు మహాదేవ శాస్త్రి. అతనికి తమకి గల సంబంధాన్ని మహర్షి ఇట్లా చెప్పారు. నేను విరూపాక్ష గుహలో ఉండే రోజుల్లో నాయన సాష్టాంగ నమస్కారం చేసి కుమారుని కూడా చేయమన్నారు. అతను వినలేదేమో, నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. నాయన కూడా ఊరుకున్నారు. ఉన్నట్టుండి మహాదేవుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉపనయనమైన బాలుని వలె చేతులతో చెవులను పట్టుకొని నా పాదాలను స్పృశించాడు. ఆ చిన్నపిల్లవాడికి ఆ ఆచారం ఎట్లా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. అంతా ఆ కుటుంబంలో ఉన్న సంస్కార ఫలమేని అనుకున్నాను. చోతుగుహలో ఉండగా నాయన తన దగ్గర వారిని తన ఉమాసహస్రాన్ని వినడానికి పచ్చయ్యమ్మన్ కోవెలకి ఆహ్వానించారు. ఆయన కుటుంబం వాళ్ళు కూడా వచ్చారు. మహాదేవునికి అప్పుడు 8 ఏళ్ళు. నేను జ్ఞాపకం ఉన్నానా అని అడిగాను. అతనేమీ బదులు చెప్పకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత నన్ను చూడడానికి ఎవరో వచ్చి, అంతకు పూర్వం ఒకసారి వచ్చామని గుర్తున్నామా అని అడిగారు. నాకు గుర్తులేక మౌనంగా ఉండిపోయాను. వాళ్ళు వెళ్ళిపోగానే మహాదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి, వాళ్ళు మిమ్మల్ని ఏమడిగారని ప్రశ్నించాడు. జరిగిన దానిని చెప్పాను. వెంటనే అతను, నాకు అంతే, మీరెవరో నాకు గుర్తులేదు అన్నాడు. పచ్చయ్యమ్మన్ కోవెలకి ఎదురుగా ఉన్న కోనేటిలో వీపు మీద మహాదేవుని పెట్టుకొని ఒక గట్టు దగ్గర నుండి అవతలి గట్టుకి ఈదేవాణ్ణి. ఆ కుర్రవాడు చాలా ఉత్సాహంగా హాయ్ హాయ్ అంటూ నన్ను కిందకి అదుముతుండగా నేను అలసిపోయాను. పిల్లవాడు క్షేమంగా గట్టుకు చేరాలని నా ఆందోళన. ఎట్లాగైతేనేం చేరాం అని కూడా శ్రీ భగవాన్ చెప్పారు. మనవాసి రామస్వామి అయ్యర్ పెద్ద కుమార్తె పేరు రాజ్యం. ఆమెను శ్రీ భగవాన్ ఎంతో ముద్దు చేసేవారు. ఆ పిల్లకి జడ కూడా వేసేవారు. ఆ పిల్లకు కూడా శ్రీవారంటే ఎంతో ప్రీతి. ఇంట్లో ఏదైనా పిండి వంట చేస్తే వెంటనే విరూపాక్ష గుహకు వెళ్ళి శ్రీ భగవాన్కి పెట్టేది. ఒకసారి రామస్వామి అయ్యర్ ఇంటికి ఓ కొత్త రకమైన వరి తెచ్చారు. దానిని దంపిన తర్వాత వచ్చిన తవుడు చాలా రుచిగా ఉండేది. రామస్వామి అయ్యర్ ఇంట్లో పని మనిషి రాజ్యానికి ఆ తవుడు చాలా రుచిగా ఉంటుందని చెప్పగానే రాజ్యం ఆ తవుడిని ఒక సంచిలో పెట్టుకుని శ్రీ భగవాన్ వద్దకు పరిగెత్తింది. వేళకాని వేళ వచ్చిన ఆ బాలికను చూచి, నాకేమైనా పట్టుకొచ్చావేమిటి అని అడిగారు.
అప్పుడు రాజ్యం ఆ తౌడుని స్వామికిచ్చి తాను కూడా తిన్నది. ఆ తౌడుకే ఇంకా కొన్ని పదార్థాలు కలిపితే ఇంకా బాగుంటుందని శ్రీ భగవాన్ ఆ పిల్లకి చెప్పారు. విరూపాక్ష గుహలో ఉండగా చిన్న చిన్న ఆడపిల్లలు ఇంచుమించు ఒకే వయస్సు ఉన్నవారు తిరువన్నామలై నుండి కొండనెక్కి శ్రీ భగవాన్ సన్నిధికి వచ్చేవారు. ఆ గుంపులో ఎచ్చమ్మాళ్ళు పెంచుకున్న చెల్లమ్మాళ్ అనే పిల్ల కూడా ఉండేది. ఆ పిల్లతోనే ఎచ్చమ్మాళ్ స్వామికి ఆహారాన్ని పంపేది. తరచూ ఉపవాసాలు చేయడం ఎచ్చమ్మాళ్ళకి ఒక అలవాటు. చెల్లమ్మాళ్ళకు కూడా అదే అలవాటైంది. అట్లా ఉపవాసం ఉంటూనే చెల్లమ్మాళ్ స్వామికి భోజనం తెచ్చింది ఒకసారి. ఆ ఉపవాసం వల్ల ఆ చిన్నపిల్ల బాధపడేది. అట్లా బాధపడుతూ చెల్లమ్మాళ్ళు తెచ్చిన ఆహారాన్ని తినడానికి శ్రీ భగవాన్ ఇష్టపడలేదు. ఎలాగో ఒప్పించి చెల్లమ్మాళ్ళు కూడా భోజనం చేసేట్టు చూశారు. ఆ మర్నాడు చెల్లమ్మాళ్ళు భోజనం తెస్తున్నప్పుడు కొండ మీద ఏదో కాగితం కనబడితే దానిని తెచ్చి శ్రీ భగవాన్కి చూపింది. ఆ కాగితం మీద ఒక సంస్కృత శ్లోకం ఉంది. ఆ శ్లోకం భావమిది: యోగుల సాంగత్యం లభిస్తే ఉపవాసాల వంటి దీక్షలు అవసరమేమిటి? దక్షిణపు గాలి వీస్తున్నప్పుడు విసనకర్ర అవసరమేమిటి? దీనినే శ్రీ భగవాన్ తమిళంలోకి అనువదించి చెల్లమ్మాడితో, చూసావా, నేను నీకు నిన్న చెప్పిందే ఇక్కడ రాసుంది అన్నారు. ఈ శ్లోకానువాదమే తమ ఒళ్ళదు నార్పదు అనుబంధంలో శ్రీ భగవాన్ చెప్పారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఎచ్చమ్మాళ్ళకు వేణు అమ్మాళ్ అనే చెల్లెలు ఉండేది. ఆమె శ్రీ రమణాశ్రమంలో పనిచేసేది. ఆమె కూతురు ఒక ఆడపిల్లను విడిచిపోయింది. ఆ పిల్ల పేరు రాజ్యలక్ష్మి. ఆశ్రమంలో ఉదయాన్నే పనికి వెళ్ళేప్పుడు మనవరాళ్ళు కూడా తీసుకువెళ్ళేది వేణు అమ్మాళ్. ఆ చిన్నపిల్లకు శ్రీ భగవాన్ చాలా చనువునిచ్చేవారు. రాజ్యలక్ష్మికి తమిళం, తెలుగు, సంస్కృతం అక్షరాలు నేర్పారు. ఒకసారి ఆ చిన్నపిల్ల ఒక వంట ఆట ఆడింది శ్రీ భగవాన్తో. తాను చిన్న చిన్న మట్టి బిడ్డలను వండి శ్రీ భగవాన్కి అన్నం వలె వడ్డించింది. వారు ఆ బిడ్డలను తీసుకుని నోట్లో వేసుకుని తింటున్నట్లు నటించారు. మనుమరాలు శ్రీ భగవాన్తో అలా ఆడడం చూసి వేణు అమ్మాళ్ రాజ్యలక్ష్మిని మందలించింది. శ్రీ భగవాన్, బిడ్డ నాకు ఆహారాన్ని సంతోషంగా సమర్పిస్తున్నప్పుడు తనకి ఆశాభంగం కలిగించడం ఎందుకని నోట్లో వేసుకుంటున్నాను అని సర్ది చెప్పారు. మరోసారి రాజ్యలక్ష్మికి తన తోటి పిల్లలతో కోలాటం ఆడాలనిపించింది. కానీ ఆ కోలాటం కర్రలు ఆ పిల్ల వద్ద లేవు. వాళ్ళ అమ్మమ్మని అడిగితే ఆమె కొని ఇవ్వలేదు. ఇదంతా రాజ్యలక్ష్మి శ్రీ భగవాన్కి చెప్పింది. వారు వెంటనే తన పరిచారకుడు మాధవ స్వామిని పిలిచి ఒక చెట్టు కొమ్మను తీసుకురమ్మన్నారు. అతను తెచ్చిన కొమ్మను చక్కగా 2 కోలాటం కర్రలుగా చెక్కి ఆ పిల్లకిచ్చారు. శ్రీ భగవాన్ పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు రాజ్యలక్ష్మి ఒక వంటకాన్ని ఇంకొంచెం వడ్డించమని తన అమ్మను అడిగింది. ఆమె అంగీకరించలేదు. కానీ అదే వంటకాన్ని శ్రీ భగవాన్కి ఇంకొంచెం వడ్డించబోయింది. వారు నిరాకరించారు. పసిబిడ్డకి ఏది వర్తిస్తుందో తనకి అదే వర్తిస్తుందన్నారు. శ్రీ భగవాన్ వృద్ధాప్యంలో కీళ్లవాతంతో చాలా అవస్థపడేవారు. మోకాళ్లకు ఏవో తైలాన్ని మర్దన చేసుకుంటూ ఉండేవారు. ఒకనాడు 10 ఏళ్ల కుర్రవాడు హాలులో కూర్చొని తన పక్కనే ఉన్న కోహెన్ అనే భక్తునితో ఏదో తెలుగులో మాట్లాడాడు. కోవెన్కి తాను చెప్పిందేమీ అర్థం కాలేదని గ్రహించి ఆ పిల్లవాడు శ్రీ భగవాన్ వద్దకు వెళ్ళి వారితో ఏదో గబగబా మాట్లాడాడు. అతని మాటలు విని శ్రీ భగవాన్ ఎంతో కోమలంగా చిరునవ్వు నవ్వారు. ఆ పిల్లవాడు తమకేం చెప్పాడో మహర్షి హాలులో ఉన్న వాళ్ళకి ఇలా చెప్పారు. శ్రీ భగవాన్ పెద్దవారైపోయారు కాబట్టి వారి పాదాలకు తాను నూనెని మర్దన చేస్తానని ఆ పిల్లవాడు అన్నాడు. ఇది చెప్పి ఆ పిల్లవాడి వైపు తిరిగి శ్రీ భగవాన్, నేను చేసుకునే మర్దనాన్ని నువ్వు చేస్తే నేను తినే అన్నం కూడా నువ్వే తినాలి అన్నారు. పరిచారకుడిని పిలిచి ఏదైనా తినడానికి పట్టుకురమ్మన్నారు. ఆ పరిచారకుడు పళ్ళు తెచ్చే లోపల ఆ పిల్లవాడు తుర్రుమన్నాడు. శ్రీ భగవాన్కి ఎంతో సన్నిహిత భక్తుడు నటరాజన్ అనే ఆయన ఉండేవాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా శ్రీ భగవాన్ వద్దకు వచ్చేవారు.
వాళ్లలో 2 ఏళ్ల పసిపిల్ల కూడా ఒకతే. ఒకసారి శ్రీ భగవాన్ సన్నిధిలో ఆమె ఏమీ మాట్లాడకుండా పెద్దవాళ్లలాగా కాళ్ళు ముడుచుకొని దాదాపు 2 గంటలు కూర్చుంది. ఆ పిల్లను గమనించిన శ్రీ భగవాన్ ఆ మర్నాడు ఇతర భక్తులకు ఈ సంగతి చెప్తున్నప్పుడు నటరాజన్ హాలులో ఉన్నాడు. ఆ పిల్ల అలా కూర్చున్నంతసేపు తాను తన భార్య కూడా అదే హాలులో ధ్యానముగ్ధులై ఉండి ఆ పిల్లని చూడనే లేదు. కానీ శ్రీ భగవాన్ గమనించారు. ఆ పిల్ల అట్లా కూర్చోవడానికి గల కారణం శ్రీవారి అనుగ్రహమేనని నటరాజన్ విశ్వాసం. మద్రాసులో ప్రముఖ పాత్రికేయురాలు శాంతారంగాచారి తన చిన్ననాటి అనుభవాల్ని ఇలా చెప్పారు. నేను మహర్షికి నేరుగా ఉత్తరం రాశాను. అందులో నాకు కోపం ఎక్కువ, ఈ సమస్యకి పరిష్కారాన్ని అర్థిస్తున్నాను అని రాశాను. 1 వారంలోగా నాకు ఒక జవాబు వచ్చింది, సర్వాధికారి సంతకంతో. మహర్షి సందేశం ఆ ఉత్తరంలో ఇట్లా ఉంది: తల్లి, ఆ కోపాన్ని అణుచుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటే అదే తగ్గిపోతుంది. ఆ పని నువ్వు చేసుకోగలవు. నా ఆశీస్సులు అన్ని వేళలా నీకుంటాయి. ఇది ఆ మహర్షి ఇచ్చిన సందేశం. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు 10-11 ఏళ్ళు. అంత చిన్నపిల్లని నేను. నా ఉత్తరానికి మహర్షి జవాబిచ్చారు అని చెప్పిందామె. ఇంకొక ఆయన ఉండేవారు. ఆయన పేరు కె సుబ్రహ్మణ్యన్. హైదరాబాదులోని శ్రీ రమణ కేంద్రం స్థాపకులు వారే. తన అనుభవం ఇది. వాళ్ళ తండ్రి పినతండ్రి శ్రీ భగవాన్ భక్తులు. వాళ్ళింట్లో ఎప్పుడూ శ్రీ భగవాన్ గురించే మాట్లాడుకునేవారు. శ్రీ భగవాన్ ఆశ్రమానికి వచ్చిన ఉత్తరాలను చూస్తారని వాళ్ళు అనుకుంటుంటే విని 13-15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యన్ శ్రీ భగవాన్కి ఉత్తరాలు రాస్తుండేవారు తన హాస్టల్ నుంచి. కొన్నాళ్ల తర్వాత పినతండ్రితో పాటు శ్రీ భగవాన్ దర్శనానికి వెళ్ళారు. శ్రీ భగవాన్ ఆ పిల్లవాడెవరని ఆయన్ని అడిగినప్పుడు తమ అన్నగారి కుమారుడని చెప్పారు. వెంటనే శ్రీ భగవాన్, అయితే నాకు ఉత్తరాలు రాస్తుండేవాడివి నీవేనన్నమాట అని సుబ్రహ్మణ్యాన్ని అడిగారు. అవునని నెమ్మదిగా ప్రత్యుత్తరమీగా మహర్షి, ఈ ఉత్తరాలు రాయడానిక మీ నాయనగారు నీకు డబ్బు పంపుతున్నారు అంటూ నవ్వారు. ఆ మాటలు శ్రీ భగవాన్ తనని ఆక్షేపిస్తూ అన్నారో హాస్యానికి అన్నారో తెలియలేదు సుబ్రహ్మణ్యానికి. ఇలాగే ఇంకా ఎందరో పిల్లలకు శ్రీ భగవాన్ అనుగ్రహం దక్కింది. శ్రీ భగవాన్ తమ్ముడు నాగసుందరం వివాహం చేసుకున్నాడు. అడగమ్మాళ్ శ్రీ భగవాన్ని దర్శించుకున్నప్పుడు నాగసుందరానికి కొడుకు పుట్టాలంటూ దీవించమని కోరారు. తత్ఫలితమే వెంకటరామన్. ఈ పిల్లవాడిని అందరూ వెంకటు అనేవారు. ఈయనే ఉత్తరోత్తర నిరంజనానంద స్వామి స్థానంలో సర్వాధికారి అయి ఆశ్రమాన్ని 1953 నుండి 1994 వరకు నడిపారు. ఆశ్రమానికి రమణ భక్తులకి అపారమైన సేవ చేసి సన్యసించి రమణానంద సరస్వతి అన్న పేరును తీసుకున్నారు. 2007లో శ్రీ భగవాన్ జయంతోత్సవాలు జరుగుతుండగా సిద్ధి పొందిన ధన్యాత్ములు. వెంకటరామన్కి నాగలక్ష్మికి వివాహమైంది. వాళ్లకు 3 కుమారులు 4 కుమార్తెలను. వీళ్లలో మొదటి 2 వాళ్ల తండ్రి వెంకటరామన్ తిరువన్నామలైకి మారకముందే జన్మించారు. వీళ్ల పేర్లు సుందర రమణన్, గణేశన్. వీళ్ళకి వీరి తర్వాత పుట్టిన వారికి శ్రీ భగవాన్ పేర్లు పెట్టారు. ఆ తీరు చూడండి. మొదటి పిల్లవాడు మానామధురలో జన్మించాడు 1934లో. ఆ పసివాణ్ణి శ్రీ భగవాన్ వద్దకు తీసుకొచ్చారు. ఈ శిశువుని శ్రీ భగవాన్ దర్శనానికి తీసుకొచ్చిన సమయానికే సుందర ఆర్య అనే రమణ భక్తుడు హాలులోకి ప్రవేశించాడు. అప్పుడు శ్రీ భగవాన్ తన పేరు పెట్టమంటూ ఆయన వచ్చారు చూశారా అన్నారు. సుందరం అన్న పేరు పసివాని తాతగారి పేరు కూడా కదా. అట్లా ఆ పిల్లవానికి సుందర రమణ అన్న పేరు వచ్చింది. 2వ కుమారుడు గణేష చతుర్థి నాడు పుట్టాడు 1936లో. ఆ పసివాణ్ణి శ్రీ భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళగా ఈతనికి పేరు పెట్టడం తేలికే, పేరుతోనే పుట్టాడు కదా అన్నారు. అప్పుడు కానీ అందరికీ స్ఫురించలేదు ఆ రోజు గణేష చతుర్థి అని. 3వ కుమారుడు 1939లో తిరువన్నామలైలో జన్మించాడు. అతనికి పేరు పెడుతూ ఈతనికి పేరు పెట్టడం కష్టం కాదు, గణేశుని తర్వాత వాడు కదా. ఆ పేరు మీ అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్యన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మొదటి పిల్లకు పేరు పెడుతూ ఆనవాయితీ ప్రకారం ఈ పాపకి వాళ్ళ నాయనమ్మ పేరో అమ్మమ్మ పేరో పెట్టాలి. కానీ ఈ పాపకి మా నాయనమ్మ పేరు లక్ష్మి అని పెడుతున్నాను. ఆమె జీవితమంతా కుటుంబం కోసం పాటుపడింది.
ఇప్పుడు వెంకటు ఇంటికి ఈ పిల్లగా వచ్చింది అన్నారు. లక్ష్మి 1941లో పుట్టింది. తర్వాత పాప 1944లో పుట్టింది. పేరు అళగు. శ్రీ భగవాన్ తల్లిగారి పేరే పెట్టారు. ఆ తర్వాత పాపకి మంగళమని పేరు పెట్టారు. ఆ పేరు వెంకట తల్లి గారిదే. అంటే ఆ కుటుంబానికి కోడలుగా వచ్చిన వాళ్ళ పేర్లు వరుసగా పెట్టారు. ఆఖరి పాప 1949లో జన్మించింది. ఈ పాప పేరు సరస్వతి. ఈ నామకరణ సందర్భంలో శ్రీ భగవాన్ ఇది వరకు పిల్లలకి మా నాయనమ్మ పేరు, మా అమ్మ పేరు, వెంకట తల్లి పేరు పెట్టాం. ఈసారి ఈ పాపకి వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టాలి అన్నారు. ఈ విధంగా సరస్వతి అన్న పేరు వచ్చింది. పేర్లు పెట్టడం విషయంలో కూడా ఎంత సూక్ష్మంగా శ్రీ భగవాన్ ఆలోచించేవారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ పిల్లలలో మగపిల్లలు శ్రీ భగవాన్ మహాసమాధి నాటికి కొంత ఎదిగిన వాళ్లే. ఆడపిల్లలలో ఆఖరి పాప కేవలం కొన్ని నెలల పసిది. శ్రీ భగవాన్ మహాసమాధి ముందు వారు పడుకున్న గది వైపు తీసుకుని వెళ్ళినప్పుడు ఇంగా ఇంగా అంటూ పలుకుతుంటే ఎక్కడ ఆ ఇంగా పాప అని శ్రీ భగవాన్ అడిగారు. వీళ్లలో అలుగుకి చిన్నప్పుడు తల మీద కురుపులు వస్తే ఆ సంగతిని శ్రీ భగవాన్కి చెప్పారు. వారికి చూపించడానికి పాపను తీసుకువెళ్లారు. అప్పుడు తనంతట తాను తల వంచింది. శ్రీ భగవాన్ తల ముందుకు వంచి నెమ్మదిగా తమ చేతిని ఆ పాప తల మీద రాశారు. అదొక హస్తదీక్ష అయింది. పెద్దవాళ్ళు ఏది చేస్తే దానినే పిల్లలు అనుకరిస్తారు కదా. ఆ పాప కూడా అలాగే శ్రీ భగవాన్ తలపై తన చిన్న చేతులు పెట్టి నిమిరింది. మా అమ్మ అళగు నన్ను ఆశీర్వదిస్తోంది అని వెంటనే శ్రీ భగవాన్ అన్నారు. ఆ పాపకి శ్రీ భగవాన్ తల్లి గారి పేరే పెట్టారు కదా. పైన చెప్పిన గణేశన్ తన చిన్ననాటి ఒక అనుభవాన్ని ఇట్లా వివరించారు. నేను బాగా బుద్ధిగా ఉండేవాణ్ణి. అందరూ నన్ను ముద్దు చేసేవారు. ఒకసారి శ్రీ భగవాన్కి ఇతరులకి నేను కూడా వడ్డన చేయాలనిపించింది. అప్పుడు నాకు 3-4 ఏళ్ళు. అంత చిన్నపిల్లవాడు ఏం వడ్డిస్తారని అందరూ నన్ను వారించబోయారు. నేను మారం చేస్తుండగా ఏమిటి సంగతి అని శ్రీ భగవాన్ కనుక్కున్నారు. నేను చేస్తున్న గోల గురించి వారికి చెప్పగానే వారు ఒక చిన్న గిన్నెలో ఉప్పు వేసి అందులో చిన్న చెంచాను పెట్టివ్వండి, ఆ ఉప్పుని ప్రతి విస్తట్లోనూ వడ్డించమని చెప్పండి అన్నారు. ఆ విధంగా ఆ సమస్యని వెంటనే పరిష్కరించారు. ఇటువంటి పరిష్కారం ఏ చైల్డ్ సైకాలజిస్ట్కైనా తడుతుందా అని గణేశన్ రాశారు. ఒకసారి శ్రీ భగవాన్ పసివాళ్ళకి జ్ఞానికి పెద్ద తేడా లేదు, వాళ్ళకి దేని మీద ఆసక్తి ఎక్కువసేపు నిలవదు అన్నారు. ఈ సత్యాన్ని పసిపిల్లల ప్రవర్తన చూస్తే గ్రహించగలం. ఏదైనా ఆట వస్తువుని ఇస్తే పసిపిల్ల దానితో కాసేపే ఆడుకుంటుంది, తర్వాత దానిని ఆవల పడేస్తుంది. జ్ఞానికి కూడా లోక వ్యవహారాలపై అంతే అనాసక్తితో ఉంటుంది. శ్రీ భగవాన్కి అన్యమంటూ ఏమీ లేదు, అంతా ఏకతే. అందువల్ల వారికి సకల జీవరాశులతోనూ తాదాత్మ్యం ఉండేది, ఆఖరికి చెట్లతో సహా. మనుషుల సంగతికి వస్తే వారికి పేదల పట్ల, బడుగు వర్గాల వారి పట్ల ఉన్న సానుభూతి, అక్కర చెప్పనలవి కాదు. కార్యరూపంలో ఈ అక్కరని అతి సహజంగా ఏ ఆర్భాటము లేకుండా చూపేవారు. అటువంటి ఉదంతాలను తలుచుకుంటే మనమెంతో వినమ్రులమవుతాం. శ్రీ భగవాన్ విరూపాక్షి గుహలో ఉండే రోజుల్లో, ముఖ్యంగా వేసవిలో నీటి కొరత బాగా ఉండేది. ఆ నీటి కొరతను తప్పించుకోవడానికి చూత గుహకి మారేవాళ్ళు. మిట్ట మధ్యాహ్నం వేళ కడజాతి స్త్రీలు నెత్తి మీద గడ్డి మోపులను పెట్టుకుని అలసిపోయి ఈ గుహ వద్దకు వస్తుండేవారు. పాపం పొద్దున్నే ఇంత గంజి తాగి కొండపైకెక్కి మోయగలిగినంత గడ్డిని పోగు చేసుకునేవారు. గుహ దగ్గరకు రాగానే ఆ గడ్డి మోపులను కింద పడేసి వంగి వంగి, సామి ఒక కడివెడు చల్లని నీళ్లను మా వీపుల మీద పోయిరా అని అడిగేవారు. నేను వాళ్ళు కోరినట్టు నీళ్లు పోసేవాణ్ణి. ఎంత హాయిగా ఉంది అంటూ నీరు తాగడానికి దోశలు పట్టేవాళ్ళు. రోజు ఆ సమయానికి వాళ్ళు వస్తారని నాకు తెలుసు కాబట్టి వాళ్ళ కోసం నీటిని పట్టి సిద్ధంగా ఉండేవాణ్ణి. వాళ్ళు ఏం చేయగలరు? ములైపాల్ తీర్థంలోని నీళ్లను వాళ్ళు ముట్టుకోకూడదాయే, మరింకెక్కడా నీళ్లు లేవాయే. వాళ్ళకేం దిక్కు? వాళ్ళు ఇళ్లకు పోయి ఊళ్ళో ఆ గడ్డిని అమ్మి 4 డబ్బులు సంపాదించుకునేదాకా మళ్ళీ తిండి ఉండేది కాదు. వాళ్ళందరూ బిడ్డల తల్లులు. పిల్లల్ని చూసుకోవడానికి ఇళ్లకు త్వరగా చేరాలాయే.
పాపం ఆ పేదవాళ్ళని చేయగలరు. స్వామి నీళ్ళిస్తారని గంపెడు ఆశతో ఆ గుహ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ రోజులలో మాకు వంట లేదు, కానీ ఎప్పుడైనా వండితే బియ్యంలో ఎక్కువ నీళ్లు పోసి వండేవాళ్ళం. గంజిని తీసి ఒక కుండలో పోసి ఇంకాసిని నీళ్లు ఉప్పు కలిపేవాళ్ళం. శుంఠి ఉంటే అది కూడా కలిపేవాళ్ళం. ఆ పేద స్త్రీలు వచ్చేటప్పటికి గంజి బాగా చల్లారేది. ఒక గ్లాసులు చొప్పున ఒక్కొక్కళ్ళ దోసెళ్లలో పోసేవాణ్ణి. దాన్నే అమృతంలాగా తాగేవాళ్ళు. ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీ భగవాన్ తన భక్తులకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు వారి కంఠం గద్గమైంది. ఇక చెప్పలేక మౌనం వహించారు. ఒకనాడు మహర్షి మొదలియార్ స్వామితో కలిసి కొండ మీద విరూపాక్ష గుహకి ఎగువన నడుస్తున్నారు. అక్కడ దాదాపు 15 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద బండరాయి ఉంది. దానికి ఒక పగులు బేట కూడా ఉంది. అక్కడ ఒక చిన్నపిల్ల ఏడుస్తూ నిలబడి ఉంది. ఆ పిల్ల ఒక గొర్రెల కాపరి కూతురు. మహర్షి ఆ పిల్లని ఎందుకు ఏడుస్తున్నావని అడిగినప్పుడు ఆ అమ్మాయి తన గొర్రెల్లో ఒకటి జారి పగుల్లో పడిపోయిందని, దానిని తాను బయటకు తీసుకురాలేకపోతున్నానని ఏడుస్తూ చెప్పుకుంది. వెంటనే మహర్షి ఆ పగులులోకి దిగి ఆ గొర్రెను భుజాల మీద పెట్టుకుని తెచ్చి ఆ పిల్లకు అప్పగించారు. ఆ పిల్ల ఎంతో సంతోషించింది. అంతటి లోతైన పగుల్లోకి దిగి గొర్రె పిల్లను కాపాడడం ఎంత సాహసం! శ్రీ భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా వారి తల్లిగారు అక్కడ వంట చేసి పెట్టేవారు. మాకు వంట చెరుకును తెచ్చే కట్టెలవాడు ఒక అస్పృశ్యుడు. అతనికి భోజనం పెడితే తాను మైలపడిపోతానని ఆమె భయం. అందువల్ల అతనికి అన్నం పెట్టననేవారు. నాకిది నచ్చలేదు. మొదట నేను, ఆ తర్వాత ఆమె తిన్న తర్వాత ఆశ్రమం బయట కూర్చుని ఆ కట్టెలవాడు మిగిలిన దానిని నేల మీద వేస్తే దానినే తినాలని ఆమె అన్నారు. అతనికి మామూలుగా భోజనం పెట్టకపోతే నేను కూడా అన్నం తిననని పట్టుబట్టాను. ఆమె ఎంతో బాధపడింది, ఏడ్చింది. చివరికి భోజనం కూడా చేయలేదు. అయినా నేను నా పట్టు విడవలేదు. ఆమె రాజీ పడాల్సిందే అని అనుకున్నాను. చివరికి దారిలో పడ్డారు. మనిషికి తేడా ఏమిటి? అందరిలో భగవంతుని చూడడమే సరైంది కదా అన్నారు మహర్షి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల